ఒసే దొంగ మొహందానా ఏందే బాగా చూస్తాను రావే నువ్వు రా ఈ రోజు తాడో పేడో తేలిపోవాల్సిందే రావే నీ అమ్మ ఊకుంటా అంటే ఎక్కువ ఎత్తానవేంది దావే నువ్వు రావే చూసుకుందాం రావే నువ్వు రావే ముందు కదా నువ్వు రావే ముందు శాతనైతే లేదా ఏంది ఇది ఇంకా బయటకు అత్తలేదు ఏమోనే ఇంకా అత్తలేదు బ్రష్ మొక్కంది ఎంతసేపు అంటది ఇది దీని సంగతి చెప్తాం సిగ్గు అనిపిస్తలేదా ఇంకా పండుకొని ఉన్నావు నీకే శాతం అయితే లేదే అందుకే డ్రమ్ములో అన్నట్టున్నావు నువ్వే షెట్లలో వన్నవే నువ్వే పొదలలో వన్నవే ఎక్కువ మాట్లాడకు రావే ఫస్ట్ బయటికి రా చూసుకుందాం నువ్వు రావే చూసుకుందాం నువ్వు రావే అయ్యో అత్తమ్మ ఏందే అత్తమ్మ లే అత్తమ్మ అయ్యో లే అత్తమ్మ లే అత్తమ్మ అత్తమ్మ దొంగ మొహందానా అత్తను పడేస్తా లేపు లేపు అయ్యో అత్తమ్మ ఏమైంది అత్తమ్మ దెబ్బ తాగిందా దొంగ మొహందానా నువ్వు చేయబట్టేనే పడ్డది నువ్వు చేయబట్టేనే పూరి అయ్యో బదులున్నారు మీ అమ్మ మీద పడితే నాడు పుట్టుకుడిరింది కాదే అమ్మ అయ్యో నేనేమన్నా అత్తమ్మ గిట్ల పడిపో మళ్ళీ పడేసింది అయ్యో అయ్యో అత్తమ్మ మీకు ఏం రోగం పుట్టింది అయ్యమ్మ నా మీద పడతారు మీ దినాలు కానీ మిమ్మల్ని ఎత్తుకోపోను అత్తమ్మ అసలే వయసు మీద ఉన్నావు గిట్లు కూకే కాలు జాతే ఎట్లా చెప్పు చూసేటోళ్ళు ఏమనుకుంటారు నేను కాలు జారినా నువ్వు కేసినావు కాదే అయ్యో అయ్యో మళ్ళీ పడ్డది నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక దౌడ కూడా వలిగిందమ్మా అయ్యో దౌడు ఎట్లా వెలిగింది ఊకవే దొంగ మొహందా గట్ల పడేస్తాను అత్తని గాడి తీసుకోపోరా జరా ఏడికి ఆడికా పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే కూసు కూసు ఎక్కడ దాకింది అత్తమ్మ దెబ్బ ఏడు దాకింది అయ్యో ఎక్కడ దాకింది అత్తమ్మా గీడ ఉన్న జోగిళ్ళ భుజంలో దాకింది పురుగులు పట్టి చేస్తావురా నా కొడక అయ్యో బాగా దాకింది అత్తమ్మా ఊపిరి ఆడుతుందా మరి దున్నపోతుల నా మీద పడ్డప్పటి నుంచి గుండెలు ఎందుకు కలుకు అంటుంది గుండెలో నొత్తుందా అయ్యో అత్తమ్మ నీకు ఇక్కడ ఊపిరి ఆగిపోయిందా లేదే ఒకసారి అను వస్తుంది నాకు మంచిగా మోస ఇప్పుడు అట్లే ఉంటది తర్వాత మెల్లమెల్లగా ఊపిరి ఆగుతా ఉంటది లేదు అత్తంది నాకు మోస మళ్ళాను అత్తంది నాకు మోస వస్తుందట్నే కన్ను వస్తుంది గిల్ల గుండెల అయ్యో గుండెలు వస్తుందట పండుకు ఏంది అమ్మా ముసు మంచిగా ఎత్తుంది నాకు ఎందుకు కుడుతుంది ముక్కు వెయ్యాలమ్మా ఏ రాదత్తమ్మా అక్క గుండె మీద కొడదామా అదే అంతే అమ్మా పొరాలు నన్ను చంపద పడి చూస్తారా మీరు ఏ నీకు తెలియదు అత్తమ్మా నీకు మోసత్తలేదు అరే నా మోస నాకు తెలిసే నాకు మోసత్తాంది ఇగో చూడు లేదత్తమ్మా నీకు తెలియదు నీకు మోసత్తలేదు నాకు ఎరుకైతుంది మాగా ఏదే నాకు ఈ పైపులు అన్ని సాపే ఉన్నాయే ఇగో చూడు అయ్యో
అయ్యో నీ పైపులు సావులు ఇవ్వత్తమ్మ మొత్తం కోవు వేరకపోయింది పింకి ఆ పైప్ తీసుకొని రాపో కొడదాం నోట్లే నాశనం అయిపోతావురా నువ్వు ఏం చేద్దామని చూస్తారా మీరు సంపద చూస్తారు కదా మీరు నన్ను చంపుడు కాదత్తమ్మ నీకేం తెలుస్తలేదు కొంచెం అయితే నువ్వు చచ్చిపోతావు ఆ పైపులా మొత్తం ఆ కొవ్వంతా పేరుకపోయి గలీజ్ ఉన్నది మీరు నన్ను చంపుతారు కానీ నేనే చచ్చిపోతా తీసి అప్పుడే బయలుపడి ఏ నువ్వేందత్తమ్మా ఇంట్లో సింక్లో చెత్త పేరుకపోతే ఏం చేస్తావు నువ్వు పైప్ అందుకొని నీళ్లు కొట్టావా అట్లనే నీ నోట్లో కొట్టినాం అనుకో కొవ్వంతా కింది పోతుంది మంచిగా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏంది నన్ను గింతగానం భయపెడతారు ఈ భయానికే చచ్చిపెట్టాడున్నా నేను ఏ భయం ఎందుకు అత్తమ్మా రేపో మాప చచ్చేదని నీకు భయం ఎందుకు చెప్పు అరే ఏంట్రా ఇది రేపు మాప చచ్చిపోతానా ఏందే గట్ల అంటారు నాకు ఏ సంబరం కానే లేదు ఇప్పటి వరకు ఏ సంబరం కాలేదా సంబరాలా ఏం సంబరాలత్తమ్మా చెప్ప నేను ఏ చెప్పు సిగ్గుపడుతుంది సిగ్గైతుంది సిగ్గైతుందా కొంపదీసి ఏలే గసంటి ఏం లేవు కానీ ఇగో చిన్నప్పుడు నాకు మా అయ్య ఫంక్షన్ చేయలేదు ఫంక్షన్ చేయలే ఇప్పటి వరకు చేయలే ఓ ఇజ్జత్ పోతే వాళ్ళకని చెప్పుకుంటే తెల్లరమేనా బడికి అవును స్కూల్కి పోయి వచ్చి గోటీలు కూడా ఆడుకున్నా గోళీలా ఇప్పుడు ఫంక్షన్ చేసుకోబుద్ది అవుతుంది చేసుకోవద్దు అయితే అత్తమ్మా మీ అయ్యే ఫంక్షన్ ఎందుకు చేయలే నీకు ఇక బాగా ఖర్చు అయితే ఈ ఆటను కోసుడు మందిని పిలిచి ఎందుకు పెట్టుడు బిడ్డ నువ్వు బడికి పోవని 10 రూపాయలు ఇచ్చి వెళ్ళగొట్టాడు పోయి ఆహా అంటే గోళ్ళకి పైసలు వస్తాయి కానీ పంచం చేయడానికి పైసలు వస్తాయి మీ అయ్యకు ఆ 10 రూపాయలు పెట్టే గోటీలు కొనుక్కున్నానే 20 రూపాయలు వచ్చినాయి మళ్ళీ గోటీలు అమ్ముతే అక్క ఫంక్షన్ చేద్దామా అని ఏమిటండి మీరు మాట్లాడేది ఏ ఖర్చు బాగా అవుతుంది కావచ్చే సచ్చినాక దినాలు చేయకుండా అయితే ఆ ఖర్చు ఇటు పెడదాము ఇంట్లో ఫంక్షన్ అయినట్టుంటది అత్త కోరిక తీరినట్టుంటది నేను చచ్చినాక దినాలకు బొక్కలు మీరే తింటారు కదనే అవుననుకో వచ్చే ఇర్రే ఫంక్షన్ బొక్కలు కంకడానికా కాదు మంచిగా అనిపిస్తాయి ఫోటోలు ఇట్లా అన్ని తీసుకోవచ్చు మంచిగా అబ్బో అత్తకు కానీ వాడకట్టోళ్ళకి చెప్తే ఇజ్జత్ పోతుంది కావచ్చు ఏమని అనుకుంటారు కావచ్చు అందుకే అవతల వాడకట్టలో చెప్తా మరి పోయి రెడీగా పోతా రెడీగా పో మొన్నటిది పట్టు చీర కట్టుకుంటా మనం కొనుకొచ్చింది పో కట్టుకోపో సరేనా ఏంది ముసలి దాని కోరికలు బాగానే ఉన్నాయి ఏమో అక్క నాకు కూడా అర్థమైతలేదు మన పోరగాళ్ళకి ఫంక్షన్ చేయాల్సింది పోయి దాని ఫంక్షన్ చేసుకుంటా అంటాంది ఏంది మొన్ననేమో కోటర్ అన్నది ఇవాళనేమో పెద్ద మనిషి ఫంక్షన్ అంటాంది ఎవరికని చెప్పిన ఇజ్జత్ మనం పోతుంది కాదే ఓ పని చేద్దాం ఊళ్ళందరూ చెప్పి దీన్ని ఇచ్చద్దిద్దాం బరువు తీయాలి ఇవాళ చేద్దాం ఫంక్షన్ చేద్దాం మంచిగా చేద్దాం ఫంక్షన్ గిలా చెక్కలింటి కంచి స్టార్ట్ చేద్దాం ఏ బుజ్జి ఎడుగుతాను దుకాణంలో పోతాను అక్క దుకాణంలో పోతానా మీ అమ్మును మీ డాడీ అన్నారా లేరక్క పని వెళ్ళు పని వేయిల్లా సరే నువ్వు ఉన్నావు కదా ఏం ఫంక్షన్ అక్క అయ్యో మా అత్తది పెద్ద మనిషి ఫంక్షన్ పెద్ద మనిషి ఫంక్షనా షష్టి పూర్తి ఫంక్షనా ఇప్పుడు షష్టి పూర్తి ఎక్కడిది మా అత్తకు పెద్ద మనిషి ఫంక్షనే ఇప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్ అంటానే అక్క మేము రాము అంత తోకలేని ఈకలేని ఫంక్షన్లు ఎత్తాళ్ళు రావా సరే ఆ బొట్టు నాకు ఇచ్చే ఓ ఎందుకు పిలవాలి ఎందుకు పెట్టాలి ఎందుకు చూడిపోయాలి రాకపోతే మా బొట్టు మేము తీసుకుంటాం వామో నాకు సిగ్గు అవుతుంది సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్కి అది కూడానా ఇలా నా ఫంక్షన్ అట ఎవరు వస్తారు నా కోడలు ఇన్ని రోజులు నా సావే కూడతారు అనుకున్నా కానీ ఇంత మంచి కోడలు నాకు ఇన్ని రోజులకు నాకు కోరిక నెరవేరుతాను వచ్చినవానే ఎవరు వస్తారు ఎవరు అత్తలేరు అదేంది ఏమైంది తిడతాళ్ళత్తమ్మ అందరూ దేనికి దేనికా ఈ ఏజ్లో మీ అత్తమ్మకు గా పెద్ద మనిషి ఫంక్షన్ ఏంది సిగ్గన్నుండాలి చేసుకునే మీ అత్తకు చేసే నీకు అని ఘోరంగా తిడతాళ్ళు అత్తమ్మ నన్ను అయితే అయితే వాళ్ళ గురించి మనకెందుకే మీరేనారు కదా ఎవరి గురించి పట్టించుకోవద్దని మనం తీసుకున్నది ఫంక్షన్ నువ్వు అంటే పశువు కొట్టి పట్టించుకోవు మేము మనుషులం కదా వేసేసాడు బాగా వేసేసాడు ఏంది ఏమన్నావు ఏం లేదు అత్తమ్మా ఏమైంది అత్తమ్మ
ఎవరు రానంటాళ్ళక్క. ఎవరు రాకుంటే ఏంది, మనం లేమా, మనం చేసుకుందాము, మంచిగా అన్ని మిగులుతాయి మనకి, మనమే తినచ్చు. అబ్బా గివ్వే తెచ్చిరేందే, మంచిగా సకినాలు, లడ్డూలు, గర్జలు, స్వీట్లు, జిలేబీ, మంచిగా సేపులు, సంత్రాలు, ఇవన్నీ తెస్తే ఎంత మంచిగా ఉండు చెప్పు. మంచిగా ఉండు, నిండుకు కనవాడు. అవన్నీ తింటే నీ ఒంట్లో కొవ్వు పెరుగుతుంది అని తేలేదమ్మా. అందుకే మంచిగా హెల్తీ ఫుడ్ తెచ్చినాయి చూడు. అట్టి పండు మంచిగా ఉంటాయి కదా తింటే, నిమ్మకాయ, ఇగో మామిడికాయ. ఎప్పుడైనా తినవద్దేంది అత్తమ్మ నీకు? ఎన్నిసార్లు తినవద్దేంది? ఇగో ఖర్జూరా, ఇదైతే నాకే, ఇది ముట్టుకుని మాత్రం అమ్మల్ నిమ్మల్ డాష్. ఒక పువ్వు ఎక్స్ట్రా తెచ్చిన, ఇది నువ్వు తిని. సరే వీటితోటే సరిపెట్టుకుంటా కానీ నాది ఇంకొక కోరిక ఉన్నదే. ఏందత్తమ్మా? నా క్లాస్మేట్లను కూడా ఈ ఫంక్షన్కి పిలుస్తా అయిపో. ఏమైంది? అది కాదత్తమ్మా, ఎప్పుడో పాడెక్కిన వాళ్ళని ఏ నుంచి పిలుస్తావత్తమ్మా? ఏందే ప్యాడెక్కిరంటారు? నా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా యూతే. అవును, ఇంకిద్దరికి పెళ్లి కూడా కాలే తెలుసా? అంటే నువ్వు యూత్ అత్తమ్మా? అవును. సరే, నువ్వు యూత్ అని నిరూపించుకుంటావా? అవును, నిరూపించుకుంటా. ఏం చేయమంటారు చెప్పురి? అవును అత్తమ్మ, అయితే చేతులు కింద పెట్టకుండా ఒక్కసారి నిలిసా అత్తమ్మ, నువ్వు యూత్ అని ఒప్పుకుంటా. నిల్చుంటా. నిల్చు. ఒక్కటే సరి కదా, మళ్ళా సరి కదా. మూడో ఛాన్స్. అవును. అబ్బా నవ్వకుర్రే. అక్క, భూమి పలిగిందేమో చూడవే. అవునే లేవే. సరే నేను యూత్ కాదని ఒప్పుకుంటా కానీ. యూత్ అట యూత్, ఇంకోసారి వెళ్తాను అన్నాలేవు గొప్పదీసి. సరే కానీ కర్రీ కూడా కాంటే పట్టులు. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని. అలాగే నవ్వుతూ ఉండాలని చెట్టు చేమ గువ్వాగుడు వాగు వంక ఆశీర్వదించాలి. ఎన్నో రంగుల పువ్వు, ఎండ కన్నే ఎరుగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టవో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అద్భుతం. పాట పాడాలి అత్తలేవా? నేను పాడతా పాటు. మా సొంత అంటే పెద్ద మనిషి ఆయనే, ఈరోజు 2 గొర్రెలు తెగుతానే. కోసనే కోసనే. ఎవడత్తమ్మ వీడు 2 గొర్రెలు అంటాడు. ఏమో నాకేం తెలిసే, మీకేం తెలుసో నాకు కూడా గంతే తెలుసు. అయినా ఈ ఫంక్షన్కి ఎవరు రాలే కదా, వీడు కూడా నచ్చిండు తీసు. అవునవును, రా బాబు కూర్చో. ఫంక్షన్ స్టార్ట్ అయిందా? అయింది. హార్ట్ ఇచ్చిలా? మనుషులు అమ్మ వీడు అయితే మా సొంత ఆడి కోసం నేను వచ్చిన. ఆరతి తీయకుంటుంటారా? ఇయ్యలే ఆరతి. మేమా? అయ్యలే చిట్టి పట్టు. ఏం చల్లి పెట్టాలి? రెడీ? ఆరతి కై కొనారే, ఆరతి కై కొనారే. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. మంగళం మొక్కుకొని. రైట్. అయ్యయ్యే. కానీ ఆంటీ ఆకలి అవుతుంది, భోజనాలు ఇక్కడ పెడతాను. భోజనాలు పెడతారు అంటే మటన్ కూర అన్నారుగా. మటన్ కూర? ఎక్కడిది? మటన్ లేదేం లేదు. లేదా? మా అలాంటి ఫంక్షన్ చేస్తాను అంటే ఫంక్షన్ చేస్తే తిండి పెట్టాలా? పెట్టారా మరి? లేదు ఇక్కడ. సరే కానీ ఓ
ఓ పెద్ద ఆంటీ నాలుగు అటుపళ్ళు ఇస్తావా తినుకుంటా కూడా పలుకుతే నువ్వు పెద్ద అంటే అటుపళ్ళు ఆకలి ఇస్తా పోతా తిండి లేదే నోరు మూసుకున్నాడు ఏదో సంబరం కొద్ది మేము ఫంక్షన్ చేసుకుంటాను అంటే నువ్వు వచ్చి చికెన్ చికెన్ తెచ్చేది అరకిలో చికెన్ తెచ్చి పెట్టు అను పెడతా బొక్కడానికి పాకిలి చికెన్ వేస్ట్ బొక్కాను కదా నీ అవ్వ ఫంక్షన్లు ఏం పెట్టారు కానీ మనుషులు పానాలతో ఆడుకుంటాను మీరు పానాలతో కాదండి నీకోసం నా చేయగలుసుకున్నా ఆర్తిచ్చిన వీళ్ళనా వీళ్ళ కదా మా నాన్న అంటే ఫంక్షన్ లేదో జరిగింది అత్తమ్మ ఏదో పొరపాటు జరిగింది అందుకే ఇట్లా అయిందే అవునే మందిని పిలిస్తే ఎవరు రాలేదు నాకు అక్కడనే అనిపించింది ఏదో మెదట్లో కొడుతుంది నాకు ఏదో అయితే అనిపిస్తుంది ఎలా అయ్యింది ఇప్పుడు ఏం చేద్దాం ఏదో తప్పు చేసినట్టున్నావు మరి ఈ అరిష్టం వాళ్ళంటే దీనికి పరిష్కారం తప్పకుండా చేయాలి చెయ్యాలనే ఇప్పుడు వద్దత్తమ్మ దాని గురించి రేపు మాట్లాడుకుందాం ఇప్పుడు ఇది అంతా క్లీన్ చేసుకుంటాం క్లీన్ చేద్దాం సరేనా ఏం కాదు కదా రాత్రి మేము లేమా